తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా భద్రత ఏర్పాట్లను టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్ పరిశీలించారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నందున భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీశైలం దేవస్థానంలో గోవు పూజ ఘనంగా నిర్వహించారు. మొదట ఆలయ ప్రాంగణంలో ఉన్న గోకులంలో ఆవు దూడలకు పూజాదులు నిర్వహించారు. అంతకుముందు లోక కళ్యాణానికి కాంక్షిస్తూ అర్చకులు, వేద పండితులు పూజా సంకల్పం పఠించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా 25,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు వ్యాపారుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. పూలు, పండ్లు, మిఠాయిలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున అమ్ముడైనట్లు కాయిట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రవీణ్ ఖండ్వేలాల్ వెల్లడించారు.